హాయ్ ఫ్రెండ్స్, అర్షడ్ వర్గాలు పార్ట్ 4. న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ భీమ్నేని వంశీ కిరణ్ గారు మానవుల యొక్క సకల దుఃఖాలకు మరియు అనేక జన్మలకు కారణమైన అర్షడ్ వర్గాలపై అనేక పరిశోధనలు చేసి అర్షడ్ వర్గాలు అంటే ఏంటి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, స్థితప్రజ్ఞత సాధించి యోగిగా సమాజంలో ఎలా జీవించాలి అన్న అంశాలతో మనకు తెలియని మనల్ని మనం తెలుసుకునే అవకాశాన్ని కల్పించే ఓ అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ అర్షడ్ వర్గాలు అన్న గ్రంథరాజాన్ని మనకు అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని ఒక కథ ద్వారా క్రోధం అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక పెద్ద పాము నివసిస్తూ ఉండేది. ఆ అరణ్యంలోకి ఎవరు వచ్చినా వారిని వెంటాడి చంపేసేది. దానికి భయపడి ప్రజలు అడవికి వెళ్ళడం మానుకున్నారు. ఒకరోజు బుద్ధుడు ఆ మార్గంలో వెళ్ళబోతుంటే ప్రజలు అతన్ని హెచ్చరిస్తారు. అయినా బుద్ధుడు లక్ష్య పెట్టకుండా ఆ అడవి గుండా ప్రయాణం ప్రారంభిస్తాడు. అడవి మధ్యకు వెళ్ళాక ఆ రాకాసి పాము బుద్ధుడి మార్గానికి అడ్డుపడి బుసలు కొడుతూ కాటు వేయబోతుంది. బుద్ధుడు చిరునవ్వుతో దాని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఎటువంటి ప్రతిఘటన లేకుండా నిలబడతాడు. అతని కళ్ళలో కనిపిస్తున్న తేజస్సును చూసి ఆ మహాసర్పం తల వంచి నమస్కరిస్తుంది. బుద్ధుడు దానికి అహింసా మార్గం బోధించి హింసా మార్గం విడిచిపెట్టమని కోరతాడు. బుద్ధుడి బోధనలతో మారిపోయిన ఆ పాము ఇకపై ఎవరినీ హింసించనని ప్రమాణం చేస్తుంది. కొంతకాలం గడిచాక బుద్ధుడు మరలా ఆ మార్గంలో తిరిగి వస్తూ ప్రజలు ఆ అడవిలో స్వేచ్ఛగా తిరగడం గమనిస్తాడు. అతని కళ్ళు ఆ పాము కోసం వెతుకుతాయి. ఇంతలో చెట్ల చాటున శరీరమంతా గాయాలతో బలహీనంగా ఉన్న పాము కనిపిస్తుంది. దాని దీనమైన స్థితి చూసి బుద్ధుడు కరిగిపోయి దానిని ప్రేమగా నిమురుతూ ఎందుకిలా అయ్యావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు బలహీన స్వరంతో పాము, అయ్యా, మీరు ఎవరినీ కాటు వేయవద్దన్నారని నేను మానివేశాను. దానితో ప్రజలకు నాపై భయం తగ్గింది. నేను కరవడం లేదు అన్న విషయం వారికి తెలియగానే నన్ను అకారణంగా హింసిస్తున్నారు. కనబడితే రాళ్లతో దాడి చేస్తున్నారు. నా బొస వింటే భయపడే జనం ఈరోజు నన్ను తొక్కుకుంటూ వెళ్తున్నారు. దీనంతటికీ మీ బోధనలే కారణం అని ఓపోతుంది. అప్పుడు బుద్ధుడు అంటాడు, నేను నిన్ను కాటు వేయవద్దు అన్నానే కానీ బొస కొట్టవద్దు అనలేదు కదా. కనుక నీవు బొస కొట్టి నిన్ను హింసించే వారిని తరిమి కొట్టు. కాటు వేసి చంపవలసిన అవసరం లేదు అంటూ తరుణోపాయం చెబుతాడు. కనుక మనం క్రోధం చూపించవలసిన పని లేదు, కోపం నటిస్తే చాలు. కసి అంటే కాటు వేయడం, కోపం అంటే బొస కొట్టడం. క్రోధం అంటే ఏంటో తెలుసుకున్నాం. దానిని ఎలా జయించాలో తెలుసుకుందాం. దానికి సూత్రం ఏమిటంటే టేక్ ఇట్ ఈజీ. దేనినైనా తేలికగా సులభంగా తీసుకోవడం. పక్కవారు తిడుతున్నారా, అవమానం ఎందుకు? వారి నోరు వారి ఇష్టం, మన చెవి మన ఇష్టం. ఆ తిట్లను వినకుండా ఉంటే మంచిది. ఒకవేళ విన్నా మనసుకి చేర్చకుండా ఉంటే ఇంకా మంచిది. అంతేకాక దీనిని కసిగా మార్చుకోకుండా ఈజీగా తీసుకొని మిమ్మల్ని తిట్టిన వారిని నవ్వుతూ పలకరించండి. అప్పుడు మీలో ఏ క్రోధం జనించదు. అలా ఎప్పుడు చేయగలమంటే మనలో ఉన్న అహాన్ని పక్కన పెడితేనే అది సాధ్యమవుతుంది. అయితే తిట్టేవారి తిట్లు భరించలేని స్థితికి వచ్చినప్పుడు మాత్రం కోపం ప్రదర్శించండి, పాము బుసలాగా. ఇది మనల్ని మనం రక్షించుకునేందుకు మాత్రమే. దీనినే కృష్ణుడు ప్రేమతో చేసే యుద్ధం అంటాడు. ఒక కంపెనీలో బాస్ తన ఉద్యోగి పని సరిగా చేయలేదని తిడతాడు. ఆ ఉద్యోగి ఆ బాస్ని ఏమీ అనలేడు కదా. ఆ అసహనాన్ని కసిగా మార్చుకొని ఇంటికి వెళ్తాడు. భార్య టీ త్వరగా చేయలేదన్న చిన్న కారణానికి కోపాన్ని తెచ్చుకుని దానిని బాస్పై ఉన్న కసితో కలిపి క్రోధంగా మార్చి భార్యపై విరుచుకుపడతాడు. నిజానికి అతనికి భార్యపై ఏమాత్రం క్రోధం లేదు, కానీ బయట పరిస్థితుల వలన వచ్చిన కసితో అలా ప్రవర్తిస్తాడు. ఆ విషయం అర్థం చేసుకుంటే భార్యాభర్తల మధ్య ఏ సమస్య ఉండదు. కానీ ఆ విషయం తెలియని భార్య తన క్రోధాన్ని భర్తపై ప్రదర్శించలేక పిల్లవాడిని పెన్సిల్ ముళ్ళు విరగ్గొట్టాడని చిన్న కారణంతో చితకబాదుతుంది. ఆ పిల్లవాడు ఆ తల్లిని ఏమీ అనలేక తన చెల్లిని పట్టుకొని కసితో కొడతాడు. ఆ చెల్లి అన్నని ఏమీ అనలేక అన్నపై ఉన్న కసితో ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను తన్నుతుంది.
ఆ కుక్క కుయ్యో ముర్రో అనుకుంటూ వీధిలోకి వచ్చి దారిన పోయేవాడిని పట్టుకు కరుస్తుంది. వాడు ఆ కుక్కను కరవలేక ఇంటికి వెళ్ళి కుక్కపై ఉన్న కసిని భార్యపై చూపిస్తాడు. ఆమె తిరిగి పిల్లలపై చూపిస్తుంది. ఇలా క్రోధ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అయితే అందరి విషయంలో ఇలానే జరగాలనేం లేదు. చూసారా, క్రోధం ఎన్ని రకాలుగా రూపాంతరం చెందుతుందో, ఎన్ని మానవ సంబంధాలను దెబ్బతీస్తుందో. మీరు ఎప్పుడైతే క్రోధం వచ్చిందో ముందుగా ఆ సందర్భాన్ని పరిశీలించండి. మీ క్రోధానికి కారణం ఎవరో గమనించండి. దీనికి కారణమైన వ్యక్తిపై కోపం ప్రదర్శించండి. తరువాత ప్రేమతో పలకరించండి. సమస్యను టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి. క్రోధంలో కసిని తీసివేసి కోపాన్ని ప్రదర్శించి వెంటనే ఆ కోపాన్ని వదిలిపెట్టగలగాలి. ఇదే క్రోధాన్ని జయించే పద్ధతి. నిజానికి ఏవైనా ఆశించి అవి తీరనప్పుడే మనలో అంతర్లీనంగా ఉన్న ఈ క్రోధం బయటకు వస్తుంది. క్రోధంతో ఉన్న ఏ మనిషికైనా ముఖ కవలికలు, శరీర స్థితిగతులు వికృతంగా, అసహ్యంగా మారుతాయి. ఒక్కసారి మనల్ని మనం ఆ సమయంలో అద్దంలో చూసుకుంటే చాలు, మనల్ని మనమే అసహ్యించుకుంటాము. ఒక్క చిరునవ్వు, ఎదుటివారిని క్షమించే మనస్సు, ఇవి చాలు క్రోధాన్ని జయించటానికి. అందుకేనేమో గీతలో శ్రీకృష్ణుడు కర్మను చెయ్యి, ఫలితం నాకు వదిలివేయి అన్నది. మన దృష్టి పనిపై ఉండాలి, ఫలితంపై కాదు. ఎందుకంటే ఫలితాన్ని ఆశిస్తే అది రానట్లయితే క్రోధం పెరుగుతుంది కనుక. అషడ్ వర్గాల్లో క్రోధం గురించి తెలుసుకుందాము. ఇక లోభం గురించి రేపటి భాగంలో తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.